హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చికటి నూతి లోపలంద్రళ్ళక మీరు నేమనుమతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము జర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి మందారమకరందమధున్యమున తేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునితరంగిణులకు లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనమృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కనులు కనులే తను కుడ్య ఝాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికించెరపుటూనే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కనలకేగిననైన హరి ప్రబోధము. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కవి మొదలైనటువంటి తమ్ముళ్ళు, ఆ తర్వాత మిగతా కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృకు, విదర్భుడు, కీటకుడు అనేటువంటి 9 మంది కూడా వాళ్ళ తర్వాత వాళ్ళయ్యా. ఇక మిగిలినటువంటి 81 మంది కూడా జయంతి పుత్రులైనటువంటి వాళ్ళు. తండ్రి అయినటువంటి వృషభ చక్రవర్తి ఏం చెప్తే వాళ్ళు ఆ పనులు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. తర్వాత వాళ్ళు వేదవేత్తలు కూడా అయ్యారు. తర్వాత పుణ్యకర్మల చేత వేదం తెలిసినంత మాత్రం లాభం లేదు. వేదంలో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల చేత వాళ్ళు పవిత్రులయ్యారు, వేద పరాయణులు అయ్యారు అని చెప్పిన తరువాత వృషభ చక్రవర్తి పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి భగవాన్ వృషభ సంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థ పరంపర కేవల ఆనందానుభవ ఈశ్వర ఏవ విపరీతవత్ కర్మణ్యా అరభమాణ కాలేనానుగతం ధర్మమాచరణోపశిక్షయన్న తద్విదాం సమ ఉపశాంతో మైత్ర కారుణికో ధర్మార్థ యశ ప్రజ ఆనందామృతావరోధేన గృహేషు లోకం నియమమతు. భగవంతుడైనటువంటి వాడు కదా, భగవదంశలో పుట్టాడు కాబట్టి వృషభ చక్రవర్తి ఓ పరీక్షితు కర్మలకు అధీనం కానటువంటి స్వతంత్రుడయ్యా ఆయన. ఆత్మతంత్ర, ఆత్మతంత్ర అంటే స్వతంత్రుడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం కలిగినటువంటి వాడు ఆయన. తరువాత ఆ స్వతంత్రత ఆయనకి ఎలా వచ్చింది అంటే నిత్య నివృత్త అనర్థ పరంపర అంటే ఏమిటి? ఆయన కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేస్తూ ఉండేటప్పుడు ఆ కర్మల్లో ఫలం వస్తుంది. ఆ ఫలాలని బట్టి ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు చేయడం అనేటువంటి ఆశలోకి ఎంటర్ అవ్వకుండా తరువాత చేసేటువంటి కర్మను పరిపూర్ణంగా పెర్ఫెక్ట్గా చేసి మళ్ళీ ఇంకొక వాటిల్లో నుంచి మళ్ళీ కొత్త కొత్తవేవో డిజైన్ చేయకుండా దానిని పరిపుష్టంగా పెర్ఫెక్ట్గా చేసి దాన్ని అక్కడ వదిలేసేసి దాని మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా నిత్య నివృత్త ఎల్లప్పుడూ కూడా ఆ కర్మఫల
మీద ఆసక్తిని నివృత్త వదలబెట్టేసుకున్నాడు. అనర్థ పరంపర. తర్వాత ఏమిటి, ఇలాగ కొత్త కర్మల నుంచి వచ్చినటువంటి ఫలాలు, ఆ ఫలాలులో నుంచి వచ్చినటువంటి సంగత్వం అనేటువంటివి అనర్థాలవన్నీ. ఆ అనర్థాలు ఏమీ లేకుండా కర్మ కోసమే చేయడం, కర్మఫలం మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండడం, కర్మఫలాల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ఫలాలలో నుంచి మళ్ళీ కొత్త కర్మల్ని డిజైన్ చేయడం అనేటువంటిది లేకుండా, తద్వారా వచ్చేటువంటి అనర్థాలని లేకుండా ఉండేటువంటి ఆయన కేవల ఆనంద అనుభవ, కేవలం పరమానంద స్వరూపుడైనటువంటి వాసుదేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉండి నా చేత ఈ కర్మలన్నీ చేయిస్తున్నాడు, ఈ కర్మల్లో నాకు ఏ విధమైనటువంటి ఆ ఫలాల మీద ఆసక్తి లేదు అని ఆ భావనతో ఉన్నప్పుడు జరిగేటివన్నీ కూడా సకల జనులకి ఉపయోగించేటువంటి విధంగా ఉన్నటువంటి ఆయన ఈశ్వర, సర్వసమర్థుడైనటువంటి వాడు ఆయన. ఎందుకంటే సమర్థత కలిగింది కాబట్టి కొత్త కార్యక్రమంలోకి వెళ్ళాడు. చేసినటువంటి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి ఫలం అందరికీ ఉపయోగించేటట్టే ఉంటుంది. దానితో దాని సంగత్వం లేకుండా ఉండేటువంటి వాడు ఆయన. సమచిత్తం కలిగినటువంటి వాడు అన్నాడు. సమచిత్తం ఉపశాంత. ఆ సమచిత్తం ఎప్పుడైతే వచ్చిందో పరిపూర్ణమైనటువంటి శాంత స్వభావం ఏర్పడిందయ్యా. శాంత స్వభావం ఏర్పడిన తర్వాత ఉపశాంత అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్నాడు. దానితో మైత్ర, స్నేహశీలయ్యాడు. అయిన తర్వాత కారుణిక, దాంతో దయాస్వభావం కలిగినటువంటి వాడు అయ్యాడు. సమచిత్త, సమమైనటువంటి చిత్తం అంటే మామూలుగా ఏమనుకుంటే అందరినీ సమానంగా చూడాలి అంటాం. మానవుడు కూడా ఎవరిని సమానంగా చూడడు. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళనేమో దగ్గర కూర్చోబెట్టుకుంటాం, ఇష్టం లేనటువంటి వాళ్ళని మనకు వద్దనుకునేటువంటి వాళ్ళ మొహం కూడా తిప్పేస్తాం. ఇది సమచిత్తం కాదు. కాబట్టి మాకు సమచిత్తం ఉంది అంటారు. అది కాదు సమచిత్తం అంటే. ఉదాహరణకి సమచిత్తం అనేటువంటిది ఒక పువ్వు ఉందనుకోండి. ఆ పువ్వుని చూసేటప్పటికి అబ్బాయి ఎంత అందంగా ఉంది, ఎంత సుగంధంగా ఉంది, అబ్బాయి ఎంత బాగుంది, దీనిని కోసి తల్లో పెట్టుకుంటానా, దేవుడికి ఇస్తానా, లేకపోతే ఇటువంటి పువ్వులన్నీ నేను కూడగట్టి దండ కుట్టి దండలు అమ్ముతానా, లేకపోతే ఇంకోటి చేస్తానా అని అర్థం దాని యొక్క ప్రయోజనం కోసం ఆశిస్తూ పువ్వుని చూస్తే అలా ఆశిస్తూ ఉంటాడు, వంకాయని చూస్తే ఒకలాగా ఆశిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి వాట్ల వల్ల నీకు అనర్థాలు కలుగజేస్తూ ఉంటాయి ఇవి. కానీ సమచిత్తం అంటే ఏమిటంటే ఆ పువ్వుని చూసినప్పుడు స్వామి పరమాత్మ స్వరూపమైనటువంటి వాసుదేవతత్వం నీలో ఉంది కాబట్టి, నువ్వు సౌందర్య స్వరూపుడు కాబట్టి, నీవు ఉపశాంతినిచ్చేటువంటి వాడివి కాబట్టి నువ్వు నీ యొక్క ఎక్స్ప్రెషను ఈ పువ్వులాగా ఉంది అనుకుని ఆ సమమైనటువంటి ఆ వాసుదేవతత్వాన్ని ఆ పువ్వులో చూడగలగాలి. ఇప్పుడు పక్కన సింహం ఉందనుకోండి. ఇప్పుడు సింహం గాండ్రిస్తుంది, పంజా తీసి విసిరి కొడుతుంది, భయంకరంగా చూస్తూ ఉంటుంది. అది మీద పడుతూ ఉండేటువంటిది వచ్చేటప్పటికి అప్పుడు మా సాధారణమైనటువంటి మానవుడికి ఏంటంటే భయం కలుగుతుంది, భీతి కలుగుతుంది, పారిపోవాలని అనిపిస్తుంది. ఒక రకమైనటువంటి అవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇందాక పువ్వుని చూసినప్పుడు ఈ అవస్థల్లో, ఇక్కడికి వచ్చాడు ఈ అవస్థలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? సమచిత్తం అంటే ఏంటంటే ఓహో స్వామి సింహం రూపంలో నువ్వు ఉన్నావు అన్నమాట. సింహంలో నువ్వు వాసుదేవ రూపంలో ఉన్నావు. సింహం అనేటువంటి ఉపాధిలో నువ్వు దాని గర్జన కింద, దాని క్రూరత్వం కింద, దాని చూపు కింద, దాని ఆకారం కింద నువ్వే ఆ విధంగా భావిస్తూ ఆ విధంగా కనిపిస్తూ ఉన్నావు. నిన్ను నీవు ఆ విధంగా వ్యక్తపరుచుకుంటున్నావు అని చెప్పి పువ్వుని చూసినప్పుడు వాసుదేవుణ్ణి ఏ విధంగా అయితే చూసావో సింహంలో కూడా అదే విధంగా చూడాలి, పాములో అదే విధంగా చూడాలి. సమస్తమైనటువంటి ప్రాణి కోట్ని కూడా ఆ విధంగా చూసేటువంటిది ఆ ప్రాక్టీస్ ఆఫ్ యువర్ మైండ్. సమచిత్తము, చిత్తం అంటే యువర్ బ్రెయిన్ ఆర్ యువర్ బుద్ధి ఆర్ యువర్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ అనే అనుభవం ఆ విధంగా ఉండాలి. ఆయన అలా చేసుకున్నాడు.
ఎందుకు అంటే ఆయన పరమాత్మ అవతారం, పరమాత్మ యొక్క అంశ కలిగినటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి భావం కలుగుతుందో, సమచిత్తం కలుగుతుందో, దేని మీద రాగం ఉండదు, దేని మీద ద్వేషం ఉండదు. పువ్వు మీద రాగం వచ్చే సింహం మీద ద్వేషం ఉండేటువంటిది ఏ విధమైనటువంటిది ఉండదు. ఇది కావాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ మంత్రాన్ని నిరంతరము స్మరించుకుంటూ, ఆ మంత్రాన్ని ఉపాసన చేసుకుంటూ, మంత్రభావాన్ని అన్వయించుకుంటూ, దానిని అన్నిట్లోనూ చూడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో అప్పుడు రాగద్వేషాలు ఉండవు. అప్పుడు మైత్రి, అన్నిటి మీద స్నేహభావం కలుగుతూ ఉంటుంది. అప్పుడు దయ కూడా కలుగుతూ ఉంటుందయ్యా. ఇప్పుడు ఈయన భగవాన్ ఏవ, తాను భగవంతుడైనా సరే ఒక ఉపాధి, ఒక దేహం ధరించాడు కాబట్టి, దేహంలో ఒక జీవస్వరూపం కింద తాను ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కర్మాణి అరభమాణ కాలేన. ఇప్పుడు ఆయన విహిత కర్మలు అంటే వేదం చెప్పినటువంటి విహిత కర్మలన్నీ కూడా అనుష్ఠానాలు చేస్తుంటాడు, గృహస్థాశ్రమ ధర్మాలు చేస్తుంటాడు. రాజు కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళందరి బాగోగులు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. కర్మాణి విహిత కర్మలన్నిటినీ కూడా అరభమాణ చేస్తున్నవాడైనా సరే ఆ కర్మలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి కర్మలు చేస్తూ ఉండేటప్పటికీ ఆయనకి ఏం కనిపించింది అంటే కాలేన అనుగతం ధర్మం. ఈ కాలం యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే ధర్మం అక్కడక్కడ తప్పడం ప్రారంభించింది. ధర్మం కొద్ది కొద్దిగా చ్యుతమవడం తప్పడం ప్రారంభించింది. అది ఆయన తెలుసుకున్నాడు. ధర్మాన్ని ఓహో ధర్మం ఇలాగా ఎవరికి కన్వీనియంట్గా ఉన్నది, ఎవరికి ఏం తోస్తే అది చేసేస్తూ ఉంటారు అనేటువంటి మనకు తెలుస్తూనే ఉంటాయి. ఓ పరిపాలకుడు వచ్చేట వాడి మనసులో ఏముంటే అది చేసేస్తూ ఉంటాడు. ఎవరో గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఏం తోస్తే అది చేసేస్తున్నారు. ఎవరో చెప్తారు ఇది చేయండి అంటారు, అది చేయండి, అది చేయండి, అది చేయండి అంటారు. అలాగే వ్యాపారస్తులు ఏం చేస్తారు, వాళ్ళ మనసుకేమో నాకు ఇంత లాభం కావాలి, ఇలా చేసేసేయండి అంటారు. ఈ విధంగా ఒక ధర్మము, ఒక పద్ధతి, ఒక కాండక్ట్, ఒక కోడ్, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేటువంటిది ఫాలో అవనటువంటి తత్వం ప్రజల్లోకి కాలం చేత అనుగతం. అలా కాలం వల్ల ఈ సిస్టమేటిక్ ప్రొసీజర్, ఈ సిస్టమ్ యొక్క ఆచరణ మరుగుపడిపోయినటువంటి దాన్ని ఆయన చూసి ఓహో స్వయం ఇదన్నమాట జరుగుతోందని తాను స్వయంగా తాను ఆచరించడం ప్రారంభించాడు. ఉదాహరణకి మనం పిల్లాన్ని ఏమైనా తీసుకుని గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, వాడికి ఏం తెలియదు, వాడికి ధర్మం అంటే ఏం తెలియదు, ఏం చేయాలి. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళగానే అక్కడ ముందు కాళ్ళకి ఇప్పేస్తే వాడు చెప్పులు ఇప్పుతాడు, కాళ్ళు కడుక్కున్నాం లోపలికి వస్తే దండం పెట్టుకుంటూ మనం వెళ్తాం. వాడు మనతో పాటు దండం పెట్టుకుంటూ వస్తాడు. అంతేగాని మనం దండం పెట్టకుండా ఎదురుగా ఉండేటువంటి చూసి హాయ్ బాగున్నారా, ఏమిటి చాలా కాలం అయింది మీరు ఇక్కడికి వచ్చి గుడికి వచ్చి అది ఇది అని చెప్పాడు. అక్కడ ఏదైనా పార్టీ జరుగుతూ ఉండేటప్పుడు అక్కడ కబుర్లు చెప్పుకుంటేటప్పటికి ఇప్పుడు పిల్లవాడికి ఏమవుతుంది, ఓహో గుళ్ళో ఇవన్నీ ఇలా జరగాలన్నమాట అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి, ఆ సిస్టమేటిక్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోతే ఆ మిగతా జనులు కూడా అలాగే ఉంటూ ఉంటారు. కాబట్టి అందుకని ఆయన ఏం చేశాడంటే స్వయం ఆచరణేనా అలాగ తాను ఆచరిస్తూ అతత్విధాం ఈ ధర్మం తెలియనటువంటి వాడికి ఉపశిక్షయ నేర్పుతూ ఉన్నాడు. అంటే ఏమిటనమాట, మనకి ఏమండి ఇది పద్ధతి కాదండి, ఈ విధంగా చదవాలండి, ఈ విధంగా దండం పెట్టుకోవాలండి, ఈ విధంగా ఎదురుగా భగవంతుడి వైపు కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మన మనసు ప్రశాంతంగా శ్రద్ధగా దాని మీద ఉండాలండి అని తాను చేస్తూ మిగతా వాళ్ళకి ఉపశిక్షయం నేర్పుతున్నటువంటి వాడే ఆయన. అలా నేర్పడం వల్ల, తాను అలా చేస్తూ ఉండడం వల్ల ఆయనకి ఏమిటి కలిగింది అంటే గృహస్థుడిగా తాను ఉంటూ కూడా ధర్మాన్ని, సంపదని, కీర్తిని, సంతానాన్ని, ఐహిక సుఖాన్ని, ఆఖరికి మోక్షాన్ని కూడా అనుభవించాడయ్యా. తాను అలా చేస్తూ ఉండేటువంటి లోకం అంటే మానవులందరినీ గృహేషు నియమమయత్, ఆ గృహస్థులందరినీ కూడా నియమంగా పెట్టాడు. ఇప్పుడు మనం నియమం పాటించినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి,
వాడు ఎప్పుడో నిరంతరం ఆ వ్యవస్థలో వాడు ఉండి వాడు నియమాన్ని పాటించడు, దోషాలను పట్టించుకోడు, వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తూ ఉండి వాళ్ళందరితో పాటు తాను ఆ విధంగా బిహేవ్ చేసేస్తూ ఉండేటప్పటికి ఇంక ఏమీ ప్రయోజనం లేదు. ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అక్కడ ఉండాల్సినటువంటి పవిత్రత కానీ, అక్కడ ఉండాల్సినటువంటి క్రమశిక్షణ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా పరీక్షితు అని చెప్పి, చీర్షణ్యాచరితం తద్ తత్ తత్ తద్ అనువర్తతే లోక. భగవద్గీతలో చెప్పాడు కదా, శ్రేష్ఠ పురుషుడు ఏదైతే ఆచరిస్తాడో లోకం కూడా దానినే అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం శ్రద్ధగా కూర్చుని భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే మనతో వచ్చినటువంటి పిల్లవాడు కూడా అదేగా కూర్చొని ధ్యానిస్తూ ఉంటాడు. మనం కుర్చీలో కూర్చుని కాళ్ళు ఇటు అటు ఊపుతుంటే వాడు టపటపా వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, కాళ్ళు ఆడు ఇటు ఇటు ఊపుతూ ఉంటాడు. మనం వాళ్ళతో మాట్లాడుతుంటే వాడు మిగతా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధమైనటువంటిది కాదు. శ్రేష్టత కలిగినటువంటి పురుషుడు దేనిని ఆచరిస్తే వాళ్ళు అదే ఆచరిస్తారు అని చెప్పిన తరువాత ఇంకొక అద్భుతమైనటువంటి విశేషాన్ని సుఖమహర్షికి హరీశ్వరుడు చెప్తూ, యజ్జపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గృహ్యం బ్రాహ్మణై దర్శిత మార్గేణ సామాధిభిరుపాయైర్జన జనతామను అనుశాసస జనతాం అనుశాస. ఆయన ఏం చేశాడు అంటే, సకల ధర్మాలకి ఏది నిలయం, అన్ని ధర్మాలు మనకి ఎక్కడున్నాయంటే వేదంలో ఉన్నాయి. కాబట్టి సకల ధర్మం, అన్ని ధర్మాలకి బ్రాహ్మం నిలయం ఏమిటంటే బ్రాహ్మం వేదాలు. ఆ వేదాల యొక్క గుహ్యం, ఆ వేదాలలో ఉండేటువంటి అర్థం ఏమిటి, భావం ఏమిటి, పరమార్థం ఏమిటి, అది చెప్పేటువంటిది ఏమిటి అని చెప్పి వేదంలో ఉండేటువంటి రహస్యం అంతా కూడా స్వవిదితం యది అపి తనకు తెలిసినా సరే, తనకి ఆ శాస్త్రం కానీ ఆ పద్ధతి కానీ అందులో ఉండేటువంటివన్నీ తెలిసినా సరే ఆయనను బ్రాహ్మణై దర్శిత మార్గేణ ఆ వేదాలు తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మణ వేదవేత్తల చేత ఆ వేదవేత్తలు స్వామి మహారాజా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు నిర్దేశించినటువంటి మార్గంలో ఈయన ప్రయాణం చేస్తూ ఉండేవాడు. తాను వేదాల యొక్క గుహ్యం రహస్యాన్ని స్వవిదితం చెప్పి తాను పూర్తిగా తెలిసినా సరే, మనకి ఏమీ తెలియకుండా మనకు అన్నీ తెలుసు. మేం చేసేదే అభిషేకం, మేం చేసేటువంటిదే పూజ, మేం చేసేటువంటిదే హోమం, మేం పెట్టినటువంటిదే ముహూర్తం, మేము చదివినటువంటి స్తోత్రమే గొప్పది అని చెప్పి బుద్ధి లేనటువంటి వాళ్ళు, వివేకం లేనటువంటి వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎవరైతే అక్కడ డైరెక్టర్ ఉంటాడో, ఎవడైతే అధికారి ఉంటాడో, ఎవడైతే పరిపాలకుడు ఉంటాడో వాడికి తాను తెలుసును అనుకుని విర్రవీగిపోవటం కాకుండా తెలిసినటువంటి వాళ్ళ యొక్క సలహాని, దానికి అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, చెప్పేటువంటి గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, అది తెలిసినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గంలో అదన్నమాట బ్రాహ్మణాయ దర్శిత మార్గేణ, ఆ బ్రాహ్మణుల యొక్క దర్శకత్వంలో ఈయన పనులు చేయడం ప్రారంభించి స్వతహాగా తాను తెలిసినా సరే, తరువాత అలాగ చేస్తూ తన కింద ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సామాధిభిరూపాయై జన తాం అనుశాస తాను సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆయన వాళ్ళని రాజనీతితో ఆయన ప్రజలందరినీ కూడా పరిపాలించేవాడయ్యా అని చెప్పిన తర్వాత, ద్రవ్య దేశకాల వయస్రద్ధివివిధోద్దేశోపచిత సర్వైరపి క్రతుభిర్యథోపదేశం చరదకృత్వ ఇయాది. ఆయన పరీక్షిత్తు 100 యజ్ఞాలు చేశాడయ్యా. చేసి ఎలా చేశాడు అంటే, ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు, ఇంకా ఏ విధమైనటువంటి వృద్ధత్వం రానిటువంటి సందర్భంలో ఏ ఏ కాలాలలో ఏ ఏ పుణ్యతీర్థాలలో ఏ ఏ దేవతలకి ఏ ఏ విధాలైనటువంటి పురోడాసము మొదలైనటువంటి ద్రవ్యాలు సమర్పించాలో తనకి తెలిసినా సరే ఋత్విక్కుల సహాయంతో శ్రద్ధగా సమర్పించాడయ్యా ఆయన అన్నాడు. అంటే ప్రతిసారి కూడా మనకి జాగ్రత్తగా సుఖబ్రహ్మ చెప్తున్నటువంటి విశేషాన్ని చూస్తే, నువ్వు ఎంత గొప్పవాడుగా నువ్వు అనుకుని నువ్వు డబ్బా కొట్టుకుంటున్నా
నీకు డబ్బా కొట్టేటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు నీ వెనకాల చేరి నిన్ను మిస్లీడ్ చేస్తున్నా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మనకి సలహాలు చెప్పి మనం ఈ పూజ చేద్దామండి, ఆ యజ్ఞం చేద్దామండి, ఆ హోమం చేద్దామండి, ఈ పవిత్ర కార్యం ఇక్కడికి వెళ్దామండి, అక్కడికి వెళ్దామండి అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క స్తోమత ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, వాళ్ళకి ఆ శాస్త్రంలో ఎంత అనుభవం ఉంది, వాళ్ళు ఎంత తప్పులు లేకుండా ఆ శాస్త్ర పారాయణలు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏం చేశాడంటే క్రతుభిర్యోపదేశం ఎవరితో అంటే ఋత్విక్కుల చేత ద్రవ్య దేశ కాలావయ శ్రద్ధ ఋత్విక్ వివిధ ఉద్దేశ ఉపచితై, ఋత్విక్కుల యొక్క ఉపదేశంతో. కాబట్టి సరైనటువంటి సలహాలు చెప్పేటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళ సలహాలు తీసుకుని చెయ్యాలి తప్ప ఇంకొక విధంగా ఆయన చేయలేదయ్యా. ఆ విధంగా యథా ఉపదేశం వాళ్ళు ఎలా చెప్పారో, తాను అన్నీ తెలిసినటువంటి వాడైనా సరే యథా ఉపదేశం ఋత్విక్కులు ఏ విధంగా అయితే ఉపదేశం చేశారో, చెప్పారో, డైరెక్షన్ ఇచ్చాడో, మార్గం చూపించారో ఆ విధంగా శ్రతకుత్వ 100 యజ్ఞాలను ఈ యజ్ఞాలు చేశాడయ్యా అన్నాడు. కాబట్టి దీని నుంచి మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరెవరో వస్తూ ఉంటారు. ఆ వస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇది చేయండి, అది చేయండి, అలా చేద్దామండి, ఇలా చేద్దామండి, ఈ మంత్రం చదువుతాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇవన్నీ అనేసి ఎవడికి తోచింది వాడు చెప్పేటప్పటికి వాళ్ళకి ఎవరికి ఆ మంత్రం అంటే తెలియదు, ఆ మంత్రం యొక్క అర్థం తెలియదు, దాంట్లో ఉండేటువంటి కష్టసుఖాలు ఏమిటో తెలియదు, అవి దోషమో తెలియదు, అవి చెయ్యొచ్చునో తెలియదు, ఏ కాలంలో చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఆ భగవత్ ప్రీతికరంగా ఉండాలా, మానవులు ప్రీతికరంగా ఉండాలా, ఈ విషయాలు ఏమీ తెలియనటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా ఏమి తోస్తే అది చేసేసేటప్పటికీ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా దోషయుక్తం అయిపోతుంటుంది. అందువల్ల ఋత్విక్ యథా ఉపదేశం అన్నాడు. కాబట్టి ఆ స్టేటస్ ఉండాలి, ఈ పనులు చేయించేటువంటి వాడికి ఆ స్టేటస్ ఉండాలి, వాడికి ఆ స్థితి ఉండాలి, వాడికి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేకుండా, ఉదాహరణకి ఒక హార్ట్ సర్జన్, ఒక జనరల్ సర్జన్ ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్తాను, వాడు ఆపరేషన్ చేయడు కదా. ఎవడైతే సర్జన్ ఉంటాడో వాడు ఆపరేషన్ చేస్తాడు. వీడికి మంచి బోల్డెన్ డిగ్రీలు ఉండొచ్చు, బ్రహ్మాండమైన చదువు ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, కానీ దట్ ఫెలో ఈజ్ ఇన్కాంపిటెంట్ టు డూ ఎన్ ఆపరేషన్. దానికి వేరే వాడు ఉంటాడు. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా మేము పెద్ద అన్నిట్లోనూ ఎక్స్పర్ట్స్ అనుకునేటువంటి ఆ అహంకార స్వభావంతో ఉండేటప్పటికి ఆ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది స్మా అనేటువంటి ఆ స్ట్రాంగ్ మెసేజ్నే ఆయన పదే పదే సుఖభ్రమిస్తున్నాడు. దేశకాల ద్రవ్యాలు మనం వాడేటువంటి పదార్థాలను పుచ్చిపోయిన అరటిపళ్ళు తెస్తున్నామా, పుచ్చిపోయిన బియ్యం తెస్తున్నామా, ఎన్నో మొన్నో పెట్టినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలను తీసుకొచ్చి నైవేద్యం పెట్టేస్తున్నాం, కొన్నటువంటి పదార్థాలను తీసుకొచ్చి నైవేద్యం పెట్టేస్తున్నాము, వండినటువంటివి కాదా. ఆ కాలంలో ఎంత కాలంలో వండినటువంటి పదార్థాన్ని అప్పటికప్పుడు ఇవ్వాలి అనేటువంటి ద్రవ్యం, పెట్టేటువంటి ద్రవ్యం దేశకాలాలు, ఏ దేశంలోంచి కొన్నాం, ఎక్కడ చేసాం, దాని యొక్క పవిత్రత ఏమిటి అనేటువంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు తెలుసుకుని ఆయా పనులు చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే చేసేటువంటి ఆ కార్యక్రమానికి విలువ ఉంటుంది, అది దోషరహితంగా ఉంటుంది, దానివల్ల అందరూ సుఖంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ భగవతర్షభేణ పరిరక్ష్యమాణయ తస్మిన్ వర్షే నకశ్చన్ పురుషో వాంఛత్యవిద్యమానమివాత్మానో అన్యాస్కథంచన కిమపి కర్హిచిది వేక్షతే భక్త్యర్ అనుసవనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ అన్నాడు. ఆ దేశాన్ని ఈయన ఋషభ చక్రవర్తి తెలిసినటువంటి వాడు, శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అటు బ్రహ్మవేత్తలు, ఇటు ఋత్విక్కుల యొక్క ఆదేశాల చేత వాళ్ళ యొక్క మార్గనిర్దేశంతో చేస్తూ ఉండేటువంటి పరిపాలన చేస్తూ ఉండేటప్పటికి ఆ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఇతరుల సొమ్ముని తనకి కావాలని ఎవ్వరూ కోరుకునేవారు కారట. ఇతరుల యొక్క సొమ్ము వాళ్ళు మాకు కావాలి అని చెప్పి ఎప్పుడు ఆ కోరికతో కన్నెత్తి కూడా దాన్ని చూసేవాళ్ళు కాదుట. తర్వాత ఇతరుల సొమ్ము వాళ్ళకి లేనట్టుగానే దాని ఉనికే లేకుండా ఉండేది. దే ఫర్గాట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అదర్స్ మ్యాటర్. అదర్స్ వాళ్ళ యొక్క పనులు కానీ వాళ్ళ యొక్క మాటలు కానీ అవి మనకి సంబంధం లేనప్పుడు, అవి మనకి కానప్పుడు
వాటి యొక్క ఉనికినే కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా పట్టించుకునేవారు కాదట. అదన్నమాట. ధర్మం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరికో సన్మానం చేశారు, నాకు సన్మానం చేయలేదు అని అనుకున్నాం అనుకోండి. వాళ్ళు ఎవరికో అవమానం చేశారు, నాకు అవమానం జరగలేదు అనుకున్నాం అనుకోండి. అంటే ఏమిటి, వాళ్ళు చేసేటువంటి సన్మానాలు కానీ అవమానాలు కానీ వాటి యొక్క ఉనికినే మర్చిపోతాం ఎప్పుడు అంటే మన మనసు భగవద్మయమైనప్పుడు. అన్న తరువాత సా కదాచిదటమానో భగవాన్ ఋషభో బ్రహ్మవర్తగతో బ్రహ్మర్షి ప్రవర సభాయాం ప్రజానాం నిశామయంతీనాత్మానా జానావహిత మనః ప్రశ్రయ ప్రణయ భర అప్యుప శిక్షయన్నితి హోవాచ. ఋషభదేవుడు ఒక సంచారం చేస్తూ ఆ బ్రహ్మవర్షం ఉందే, ఆ బ్రహ్మావర్త దేశంలో బ్రహ్మర్షులందరూ కూడా అక్కడ ఉన్నారయ్యా. వాళ్ళందరూ ఉండేటువంటి ఆయన సంచారం చేస్తూ ఆ సభకు వచ్చాడు. అప్పుడు ఆయన పుత్రులు కూడా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరితో కూడా ఈయన ఏం చేశాడంటే, వాళ్ళ హృదయాలు ఆయన ఎడల వినయంతో ఉన్నప్పుడు, ప్రేమతో నిండి ఉన్నప్పుడు వారికి శిక్షణ ఇవ్వాలి అని చెప్పి ఆయన పలకడం ప్రారంభించాడు. ఆయన ఒక ఉపన్యాసం చేయడం ప్రారంభించాడయ్యా అనేటువంటి దానితో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే ఋషభదేవచరితం నామ చతుర్థోధ్యాయ. పంచమస్కందంలో చతుర్థాయం పూర్తయింది. రేపటితో మళ్ళీ 5వ అధ్యాయాన్ని పంచమస్కందంలో చూద్దాం.